1966 జూన్ 24న వరంగల్ జిల్లాలో జన్మించింది విజయశాంతి. విజయశాంతి తండ్రి పేరు సత్య శ్రీనివాస్ ప్రసాద్, తల్లి పేరు వరలక్ష్మి. వీరిద్దరూ వృత్తిపరంగా మద్రాసులో సెటిల్ అయ్యారు. విజయశాంతికి ఒక అన్నయ్య సైతం ఉన్నాడు. అయితే తన అన్నయ్య రీసెంట్గా హెల్త్ ప్రాబ్లమ్స్తో మరణించారు. విజయశాంతి తనకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడే సినీ కెరీర్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటిగా భారతీరాజా నటించిన పిఎస్ నివాస్ దర్శకత్వం వహించిన తమిళ్ మూవీలో ఓ పాత్ర పోషించింది. ఆ సంవత్సరంలోనే విజయ నిర్మల దర్శకత్వం వహించిన కిలాడి కృష్ణుడు అనే సినిమాలో తెలుగులో పోషించింది. అనంతరం 1981లో మొట్టమొదటిసారిగా సత్యం శివం అనే సినిమాలో కథానాయిక నటించింది. 1983లో పెళ్లి చూపులనే మూవీలో కూడా నటించింది. ఈ సినిమాను విజయశాంతికి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చింది. ఆ సంవత్సరంలోని నేటి భారతం అనే మూవీలో నటించింది విజయశాంతి. ఇక మొట్టమొదటిసారిగా రాష్ట్ర నంది అవార్డు కూడా సొంతం చేసుకుంది విజయశాంతి. ఈమె ఎక్కువ శాతం చిరంజీవి సరసన నటించి మెప్పించింది. బాలయ్య సరసన కూడా నటించినప్పటికీ ఈమె అభిమానులకి చిరు మరియు విజయశాంతి కాంబినేషన్ అంటేనే చాలా ఇష్టం. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్కి ఎంతో క్రేజ్ ఉండేది. పలుమార్లు బాలయ్యతో కూడా నటించి తన నటనను ప్రూవ్ చేసుకుంది విజయశాంతి. ఇక విజయశాంతి ప్రస్తుతం ఒక నటి మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది కూడా. ప్రస్తుతం విజయశాంతి పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో పాటు పలు సినిమాల్లో హీరోలకి అమ్మ పాత్రలో పోషిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా విజయశాంతిపై ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి మొదట్లో విజయశాంతి బాలయ్యను వివాహం చేసుకుందామని అనుకుందట. వీరిద్దరి మధ్య ఉన్న చనువే ఇందుకు కారణం. వీరిద్దరి మధ్య ఎంతో స్నేహం ఉండటంతో ఆ స్నేహాన్ని ప్రేమగా భావించింది విజయశాంతి. కానీ ఈ విషయాన్ని బాలయ్యకి చెబితే నిన్ను నేను ఒక స్నేహితురాలిగానే చూసా అని వెల్లడించాడట. దీంతో చేసేదేమీ లేక అనంతరం బాలయ్యతో సినిమాలు చేయడం తగ్గించింది. మళ్ళీ బాలయ్యతో సినిమాలు చేస్తే అదే థాట్స్ వస్తాయని ఆలోచించిన ఈమె ఆయనతో అనంతరం సినిమాలు చాలా తక్కువగా చేసింది. ఈ క్రమంలోనే చిరుతో ఎక్కువ శాతం జతకట్టింది. అప్పటికే ఫుల్ క్రేజ్తో ఉన్న విజయశాంతిని బాలయ్య కనుక పెళ్లాడి ఉంటే అటు బాలయ్యకి మంచి అవకాశాలు రావడంతో పాటు విజయశాంతి కూడా మంచి పేరు దక్కేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వీరిద్దరికీ రాసిపెట్టి లేదని చెప్పుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో విజయశాంతి జోరుగా సినిమాలు చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే మరి.